వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఇప్పుడు ఊరించే వంటలో గీత తీసుకెళ్లే ఇంగ్రీడియంట్ తో ఎవరెవరు ఎలాంటి వంట చేయబోతున్నారో చూద్దామా? హాయ్, ఊరించే వంటకు స్వాగతం. ప్రతిరోజు మన పార్టిసిపెంట్స్ పోటాపోటీగా చేస్తున్న ఊరించే వంటల్ని మీరందరూ కూడా ట్రై చేస్తున్నారు కదండి. మరి అలాగే ఈ రోజు కూడా పోటీపడి వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఈ రోజు మనం ఊరించే వంటల్ని చూడబోతున్నాం కర్నూలులో. కర్నూలులోని విఠల్ నగర్ లో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ ఇంటికి వచ్చేసానండి. మరి ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళందరినీ కూడా పరిచయం చేసుకుని ఈ రోజు ఊరించే వంటలు ఏంటో చూద్దాం. హాయ్ హాయ్, బాగున్నారండి? ఓకే, మీ పేరేంటి? పూర్ణిమ అండి. పూర్ణిమ గారు, ఒకసారి మన ఆడియన్స్ హాయ్ చెప్పండి. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా సిస్టర్ అండి, విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు హాయ్. హాయ్. ఓకే, మీ పేరు? రేణుక అండి. రేణుక గారు, ఒకసారి హాయ్ చెప్పండి. మీ సపోర్టర్ ఎవరు? లక్ష్మి అండి, నా ఫ్రెండ్ అండి. ఓకే, లక్ష్మి గారు మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, సో చక్కగా అందరి పరిచయాలు అయిపోయాయి కదా. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉందండి, చక్కగా ప్యాక్ చేసి. ఏముంది అనుకుంటున్నారు ఇందులో? చూడాలా? అవునండి. చూడకుండా ఏమీ గెస్ట్ చేయలేరా? ఏవో 2-3 పేర్లు చెప్పండి. వంకాయ, చిక్కుడు, గోంగూర. సో ఇలా ఏదైనా ఉండొచ్చు కదా. సో చూద్దాం అయితే ఇందులో ఏముందో. పండు మిరపకాయలు చక్కగా రెడ్గా ఉన్నాయి. ఇది తీయగానే ఆ ఘాట్ అలా వచ్చింది ఒకసారి. సో రాయలసీమ పండు మిర్చి మరీ ఇంత ఘాటుగా ఉంటుందా? అవునండి. ఓకే, సో మొత్తానికి పండు మిరపకాయలతో ఇవాళ ఊరించి ఆటలండి. చూద్దాం మరి ఈరోజు ఏం చేస్తారు పండు మిరపకాయలతో. సో మీరు లేట్ చేయకుండా ఫాస్ట్గా మీ సపోర్టర్స్తో మాట్లాడుకుని నాకు చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కానివ్వండి. ఓకే, మరి ఏం చేస్తారో చూద్దామండి. ఈరోజు రేణుక గారు ఏం చేస్తారు? పండు మిరపకాయలు, వంకాయ కలిసి పచ్చడి చేస్తాం. సో పండు మిరప వంకాయ పచ్చడి. ఓకే, మరి మీరండి? పండు మిరపకాయలు, గోంగూర వేసి పులిహోర. పండు మిరప, గోంగూర, పులిహోర. వెరైటీగా ఉంది. సో ఏం చేస్తారు ఇంతకు? ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను చేస్తాను. పచ్చడి చేస్తారా? అవునండి. పండు మిరప వంకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 10, తరిగిన వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, శనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, అల్లం చిన్న ముక్క, మెంతులు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. పండు మిరప వంకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. రేణుక గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. స్టవ్ వెలిగించిన. ఫస్ట్ నేను వంకాయలు మగ్గించాలా? అవునండి. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, వంకాయలు వేసుకోవాలండి ఫస్ట్. ఓకే, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఓకే, అంటే మనకి ఆ నల్ల వంకాయల కంటే కూడా ఈ వంకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి. ఓకే, రేణుక గారు ఇది మధ్య లోపల పండు మిరపకాయలు వేయించేసుకున్నామండి మనం. ఓకే, ఆయిల్ కావాలా ఇందులో కూడా? కొంచెం అండి, ఎక్కువ ఏం పట్టదు. ఓకే, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే చాలు. అంటే కొద్దిగా ఇవి వేయాలండి. మూత పెట్టేద్దాం, లేకపోతే మళ్ళీ పేలుతాయేమో. సో పక్కన వంకాయలు మగ్గించుకుంటూ ఓ పక్కన పండు మిరపకాయలు మగ్గించేసాము. ఈ లోపల శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, కొంచెం మెంతులు వేయించి పౌడర్ చేసుకోవాలి. ఊరికే డ్రై ఫ్రై, ఆయిల్ లేకుండా వేయించేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. అంటే మనకి పచ్చడికి పౌడర్ ఇంపార్టెంట్ అండి, టేస్ట్ బాగా ఉంటుంది. ఓకే ఓకే, అయితే ఇప్పుడు ఇది ఎలా రోటి పచ్చడి లాగా? అవునండి, రోటి పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది మిక్సీలో వేసే పచ్చళ్ళ కంటే. ఓకే ఓకే, దీంట్లో కొంచెం అల్లం ముక్క వేయాలండి. పచ్చిమిరపకాయలు. అవునండి. చూద్దామా? చూద్దాం. కొంచెం వాటర్ కూడా వేసుకో, ఈ చింతపండు నీళ్లు ఉన్నాయి కదా
ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మిరపకాయలు చాలండి వేడి. అయినా అక్కడ ఆల్రెడీ ఒక పండుమిరపకాయ పేస్ట్ పేస్ట్ చేసి పెట్టానండి. అల్లం పండు మిరపకాయలు వేసి పేస్ట్ చేసి పెట్టాను. సో ఇలా మగ్గించుకొని దాన్ని ఇలా పేస్ట్ చేయాలా? అవునండి. సో అల్లము పండుమిరపకాయ. అయితే పండుమిరపకాయలు సీజన్ వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు. అంతే. ఈ పచ్చడి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? 4 days నిల్వ ఉంటుంది. 4 days ఉంటుందా? దేంట్లోకి బాగుంటుంది? అన్నంలోకి బాగుంటుందా? రైస్ లోకి బాగుంటుందండి. రైస్ లోకే. ఈ కాంబినేషన్ ఎవరైనా నేర్పించారా? మీ ఐడియానేనా? అత్తయ్య గారు నేర్పించారు. మీ అత్తయ్య గారా? బాగా చేస్తుంటారా పచ్చళ్ళని? చేస్తారండి. ఓకే ఓకే. ఆవిడకి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఇష్టమా? అంటే పాతకాలం వాళ్ళు కదా, వాళ్ళకి అన్ని అవే అలవాటు కాబట్టి మేము కూడా రొటీన్ గా అయినా అవి ఎంత టేస్టీగా ఉంటాయి. ఇందుకు మీ ఇద్దరు ఏమవుతారు? ఒకరికొకళ్ళు తోడికోడళ్ళా? ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్? మీరు పెద్ద, మీరు చిన్న. అంటే మీ ఇద్దరేనా ఇంకా ఉన్నారా? అందరికంటే పెద్ద. ఎక్కడ? కర్నూలేనా? తిరుపతిలో ఉంటారు. తిరుపతిలో. మీ ఇద్దరు ఇక్కడ? వెరీ గుడ్. చూద్దాం ఒకసారి. ఇంకా మగ్గాలండి. మగ్గిపోయాయండి చాలు. ఆఫ్ చేసేనా? చేసి. సరే, వంకాయలు కూడా మగ్గిపోయాయి. నెక్స్ట్ అన్ని రోట్లో వేసి నూరేది. అంతేనా? అంతే అండి. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా నూరుకోవాలండి. అదే కొద్దిగా పెద్ద రోల్ ఉంది. మా ఇంట్లో చాలా పెద్దగా ఉందండి. దాంట్లో అయితే రుబ్బేసుకోవచ్చు. ఇందుకు మీ ఇద్దరులో, మీ ముగ్గురు తోడుకోడళ్ళలో వంట ఎవరు బాగా చేస్తారు? ముగ్గురు బాగా చేస్తారా? నేను వచ్చాక నేర్చుకున్నానండి. మీరు వచ్చాక నేర్చుకున్నారు. మీరు లాస్ట్ కాబట్టి. నెక్స్ట్ ఈ పౌడర్ వేయాలండి. ఓకే. సో నలిగిందంటేనా? అయిపోయిందండి. ఓకే. ఇది బౌల్లోకి తీసుకుంటాం. ఇప్పుడు తాలింపు వేసుకోవాలా? అవునండి. మీరు ఏం చేస్తుంటారు రేణుక గారు? నేను బిజినెస్ అండి. బిజినెస్. మీ హస్బెండ్? ఫార్మసిస్ట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఓకే. ఏం పేరు? కృష్ణమోహన్ శర్మ అండి. పిల్లలు ఎంతమంది? పాప ఒకతే అండి. ఒకతే పాప. ఏం చదువుతోంది? 5th class చదువుతాను. ఓకే. ఏం పేరు మీ పాప పేరు? అంజనా సాత్విక అండి. అంజనా సాత్విక. ఓకే. ఓన్లీ ఆవాలు ఒక్కటి చాలా? అంతే అండి. పప్పులేం అక్కర్లేదు? ఏం అవసరం. అంటే మనం ఆల్రెడీ వేసాం కదా, పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి చాలు. కరివేపాకు అక్కర్లేదా? రెండు. ఓకే. చాలా చాలండి. ఆనియన్స్ ఇప్పుడు మొత్తం అయిపోయాక పచ్చి ఆనియన్స్ వేసుకోవాలా? సన్నగా కట్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర. రెడీ అండి పచ్చడి. ఓకే. ఓకే అండి, మరి పండు మిరప వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారీ విధానం ఒకసారి చూద్దాం. పండు మిరప వంకాయ పచ్చడి తయారు చేసే విధానం: శనగపప్పు, మినపప్పు, ధనియాలు, మెంతులు కలిపి పొడి కొట్టి ఉంచాలి. పాన్ లో నూనె వేసి వంకాయ ముక్కలు, చింతపండు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. పండు మిరపకాయలు, అల్లం నూనెతో వేయించి పేస్ట్ చేసుకోవాలి. రోటిలో మగ్గించిన వంకాయల మిశ్రమం, ఉప్పు, పండు మిర్చి, అల్లం, కొత్తిమీర పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి దంచి పచ్చడిలా చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేసి వేయించి పచ్చడిలో పోపు పెట్టుకోవాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలు కలిపి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే పండు మిరప వంకాయ పచ్చడి రెడీ. పండు మిరప వంకాయ పచ్చడి తయారీ విధానం చూసారు కదా. రేణుక గారు కాసేపు అలా పెట్టేసాను మీ పచ్చడిని. మీ అక్కగారు వంట కూడా అయిన తర్వాత రెడీ అండి. మీరు రెడీ అండి. పండు మిరప గోంగూర పులిహోర. ఓకే, మరి పండు మిరప గోంగూర పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పండు మిరప గోంగూర పులిహోర కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 6, గోంగూర 1 కప్పు, బియ్యం 1 కప్పు, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. పండు మిరప గోంగూర పులిహోర కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి తయారీ విధానం చూసే ముందు ఎన్టీఆర్ మసాలా అభిరుచులు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.